వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఎయిత్ పే కమిషన్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ని కేంద్ర కేబినెట్ ఆమోదించిందో వీటిపై చాలా సందిగ్ధత నెలకొంది. చాలా సందేహాలు వస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కాకపోయినా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు, ఆ ఫ్యామిలీ పెన్షనర్ల నుంచి ప్రధానంగా పెద్ద ఎత్తున సందేహాలు వస్తున్నాయి, విమర్శలు వస్తున్నాయి. చాలా ఒక అంబిక్విటీ నెలకొంది. ఎందుకంటే 8వ వేతన సంఘంకి సంబంధించినటువంటి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో ఎక్కడ పెన్షనర్ల ప్రస్తావన, ఎయిత్ పే కమిషన్ సిఫార్సులు అనేవి పెన్షనర్లకు, ఫ్యామిలీ పెన్షనర్లకు వర్తిస్తాయా లేవా అనేది ఒక స్పష్టత అయితే ఎక్కడా లేదు. అందుకే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ని ఖచ్చితంగా సవరించాలి, అందులో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని చెప్పి వీళ్ళు చాలా రోజుల నుంచి ఎప్పుడైతే ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ని కేంద్ర కేబినెట్ నవంబర్ 3వ తేదీన ఆమోదించిందో అప్పటి నుంచి వివిధ రకాలుగా డిమాండ్లు వినిపిస్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖకు కూడా వివిధ పెన్షనర్ల సంఘాలు కానీ, ఉద్యోగ సంఘాలు కానీ దీనికి సంబంధించి విజ్ఞప్తులు చేస్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖకు లేఖ కూడా రాసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ఎందుకు ఈ సందేహం వస్తుంది? 8వ పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో నిజంగా ఆ ప్రస్తావన లేదా? గతంలో 7వ వేతన సంఘం సిఫార్సులు, అప్పట్లో వచ్చినటువంటి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో ఆ స్పష్టత ఉందా అంటే దీనికి సంబంధించినటువంటి తేడా, ఆ రెండింటికి మధ్యనటువంటి డిఫరెన్స్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి 7వ వేతన సంఘంకి సంబంధించిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏదైతే నోటిఫికేషన్ రిజర్వేషన్ పాస్ అయిందో అది 2016లో 7వ వేతన సంఘం అమల్లోకి వచ్చిన 2014 ఫిబ్రవరి 28న దీనికి సంబంధించినటువంటి రిజర్వేషన్ పాస్ అయింది. దీని ప్రకారం అప్పుడులో అంటే 7వ వేతన సంఘంలో ఎగ్జామిన్ ద ప్రిన్సిపల్స్ దట్ షుడ్ గవర్న్ ద స్ట్రక్చర్ ఆఫ్ పెన్షన్ అండ్ ఆన్ ద రిటైర్మెంట్ బెనిఫిట్స్, రివ్యూ ఆఫ్ ద పెన్షన్ ఆఫ్ ద ఎంప్లాయీస్ హూ రిటైర్డ్ బిఫోర్ 7th పే కమిషన్ ఇంప్లిమెంటేషన్ టేక్ ఆన్. అంటే 7వ వేతన సంఘం అమల్లోకి వచ్చే వరకు ఎవరైతే ఉద్యోగులు రిటైర్ అయ్యారో, ఎవరైతే ఉద్యోగులు రిటైర్ అయ్యి పెన్షనర్లుగా ఉన్నారో వారికి దీనికి సంబంధించినటువంటి సిఫార్సులు వర్తిస్తాయి. దీనికి సంబంధించినటువంటి రివ్యూ అనేది వారి గురించి కూడా చేయాల్సి ఉంటుందని చెప్పి స్పష్టంగా 7వ వేతన సంఘానికి సంబంధించినటువంటి రిజల్యూషన్ ఏదైతే పాస్ అయిందో 2014 ఫిబ్రవరి 28న అందులో స్పష్టంగా ఉంది. అంటే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ 7వ వేతన సంఘం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో ఈ స్పష్టత ఉంది. అదే విధంగా కానీ ఇక్కడ 8th పే కమిషన్ వచ్చేటప్పటికి ఆ స్పష్టత లేదని ఏదైతే ఆ వాదన వినిపిస్తుందో, ఏదైతే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారో అందుకు తగ్గట్టుగానే 8వ వేతన సంఘంకి సంబంధించినటువంటి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో ఎక్కడ డస్ నాట్ స్పెసిఫికల్లీ మెన్షన్ ఎనీ రివ్యూ of existing pensioners being provided to the central government pensioners or family pensioners. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు, కేంద్ర ప్రభుత్వ ఫ్యామిలీ పెన్షనర్ల గురించి సంబంధించినటువంటి ఏదైతే బెనిఫిట్స్, పెన్షన్ బెనిఫిట్స్ ఉంటుందో వాటి మీద రివ్యూ చేయాలనేది ఎక్కడ స్పెసిఫికల్ గా 8వ వేతన సంఘానికి సంబంధించినటువంటి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో మెన్షన్ చేయలేదు. ఇందులో ఒకటే మెన్షన్ చేశారు. ఏం మెన్షన్ చేశారు ఇక్కడ? రివ్యూ డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ ఆఫ్ ఎంప్లాయీస్ బోర్న్ అండర్ న్యూ పెన్షన్ స్కీమ్ ఒకటి. రెండవది రివ్యూ ద డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ అండ్ పెన్షన్స్ ఆఫ్ నాట్ బోర్న్ ఆన్ నేషనల్ న్యూ పెన్షన్ స్కీమ్ ఆర్ అండ్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. అంటే యూపీఎస్, ఎన్పిఎస్ వీటి పరిధిలోకి వచ్చే రాని అంటే ఇద్దరికి సంబంధించినటువంటి డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ బెనిఫిట్స్ కు సంబంధించినటువంటి వాటిపై మాత్రం రివ్యూ చేయాలని మాత్రమే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో ఉంది తప్ప 7వ వేతన సంఘంకి సంబంధించినటువంటి 7th టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో ఏ విధంగా అయితే స్పష్టంగా పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు సంబంధించిన ప్రయోజనాలపై కూడా రివ్యూ చేయాలని ఏ విధంగా అయితే అందులో స్పష్టంగా ఉందో ఆ స్పష్టత ఇక్కడ లోపించింది. అందుకే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు, కేంద్ర ప్రభుత్వ ఫ్యామిలీ పెన్షనర్లు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. తమకు వర్తిస్తాయా లేదా అనే ఒక సందేహం వెలుబుచ్చుతున్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ ఉద్యోగ సంఘాలు, ముఖ్యంగా రైల్వే సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీ సంబంధించినటువంటి ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ సంఘాలు కూడా పలు సందర్భాల్లో కేంద్ర ఆర్థిక శాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ యొక్క టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ని అమెండ్ చేయాలి,
క్లారిటీ ఏదైతే లోపించిందో పెన్షనర్లకు వర్తిస్తుందా లేదా అనేది ఆ క్లారిటీని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఆ క్లారిటీ దిశగా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ని అమెండ్ చేయాలి, లేదా ఒక వేరే నోటిఫై చేస్తూ ఇన్స్ట్రక్షన్స్ అనేది జారీ చేయాలని చెప్పి స్పష్టంగా పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు, పదే పదే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అదే సందర్భంలో యూనిఫైడ్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ఉండాలని చెప్పి సీనియర్ సిటిజన్లు కోరుతున్నారు. అయితే ఇక్కడ సీనియర్ సిటిజన్లు యూనిఫైడ్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎందుకు కోరుకుంటున్నారు అనేది ఒక మరో ప్రధానమైన సందేహం రావచ్చు. దీనికి సంబంధించిన క్లారిటీ ప్రకారం సీనియర్ సిటిజన్స్ హ్యావ్ సజెస్టెడ్ దట్ ద మెథడాలజీ ఫర్ పెన్షన్ రివిజన్ షుడ్ బి బేస్డ్ ఆన్ యూనిఫామ్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్. అంటే ఏదైతే ఈ పెన్షన్ రివిజన్ కి సంబంధించిన ఫార్ములా ఉంటుందో, రివ్యూ చేస్తారో అది యూనిఫామ్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా ఉండాలనేది సీనియర్ సిటిజన్లు ఎవరైతే అంటే పెన్షనర్లు ఉన్నారో వీరు కోరుకుంటున్నారు. ఇట్ ఈస్ సజెస్టెడ్ దట్ ద మెథడాలజీ ఫర్ ద పెన్షన్ రివిజన్ మే ఫాలో ఏ యూనిఫామ్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ యాజ్ రికమెండెడ్ ఫర్ సర్వింగ్ ఎంప్లాయీస్. ఎందుకంటే ఇదే యూనిఫామ్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ని ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో అంటే ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు వీరికి కూడా రివ్యూ అనేది యూనిఫామ్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగానే జరుగుతుంది ప్రతి పే కమిషన్ లోను. సో ఆ పనిచేస్తున్న ఉద్యోగులకు ఏ విధంగా అయితే యూనిఫామ్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా రివ్యూ చేస్తారో అదే విధంగా తమ ప్రయోజనాలు, తమ పెన్షన్ బెనిఫిట్ల విషయంపై రివ్యూ కూడా యూనిఫామ్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగానే పరిగణలో తీసుకోవాలి, దాని ఆధారంగానే లెక్కించాలనేది సీనియర్ సిటిజన్లు కోరుతున్నటువంటి వాదన. సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు గతంలో 1983లో ఉన్నటువంటి ఒక కేసును కూడా వీళ్ళు ఉదహరిస్తున్నారు. డిఎస్ నకారా అండ్ అదర్స్ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో కూడా ఇటువంటి ప్రాక్టీస్ జరిగింది. సో ఆ కేసు ఆధారంగా ఆ కేసును ఉదహరిస్తూ సీనియర్ సిటిజన్లు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆర్థిక శాఖకు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదైతే అంబిక్విటీ నెలకొందో 8వ వేతన సంఘం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో ఏదైతే అంబిక్విటీ పెన్షన్ల విషయం, ఫ్యామిలీ పెన్షన్ల విషయంలో అంబిక్విటీ ఉందో, సందిగ్ధత ఉందో, ఏ సందేహాలైతే ఉన్నాయో అసలు పెన్షనర్లకు కొత్త వేతన సంఘం ఇచ్చే సిఫార్సులు వర్తిస్తాయా లేదా, ఎందుకంటే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి 7వ వేతన సంఘంలో ఏ విధంగా అయితే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో మెన్షన్ చేశారో అన్ని స్పష్టంగా ఇక్కడ ఆ స్పష్టత ఎందుకు కొరవడింది, ఆ స్పష్టత లేనందువల్లే తమకి ఇన్ని సందేహాలు వస్తున్నాయి, తమకి ఆందోళన ఉందనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల నుంచి, ఫ్యామిలీ పెన్షనర్ల నుంచి వస్తున్నటువంటి అభ్యంతరం, ఆందోళన. సో అందుకే యూనిఫామ్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే విధంగా ఏ ఆధారంగా అయితే వారికి వర్తింపజేస్తున్నారో అదే ఇక్కడ కూడా తమ విషయంలో కూడా పరిగణలో తీసుకోవాలని కోరుకుంటున్నారు. మరోవైపు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ని ఖచ్చితంగా సవరించాలి, లేదా వేరే ఇన్స్ట్రక్షన్స్ అనేది జారీ చేసి ఆ అంబిక్విటీ ఏదైతే ఉందో దాన్ని తొలగించే ప్రయత్నం చేయాలని చెప్పి వీరు పదే పదే కోరుకుంటున్న పరిస్థితి. చూడాలి మరి కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి ఎయిత్ పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ని సవరిస్తుందా, ఏదైతే అంబిక్విటీ పెన్షనర్లకు వర్తిస్తుందా లేదా, పెన్షనర్ల ప్రస్తావన అక్కడ లేకపోయేటప్పటికి ఏ సందేహాలు అయితే వాళ్ళు వెలిపించుతున్నారో ఈ సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందా లేదా చూడాలి. మొత్తానికి 8వ వేతన సంఘం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ మాత్రం ఇప్పటికీ పెన్షనర్ల విషయంలో, ఫ్యామిలీ పెన్షనర్ల విషయంలో ఒక ప్రశ్నగానే మారిపోయింది. అది అమల్లోకి వచ్చే వరకు తమకు అందుతుందా లేదా అనేది ఒక తీరని కోరికగా, ఒక ఎదురుచూపుగానే మారే ప్రమాదం లేకపోలేదు.